మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం దమన్లో ఉన్నాం. ఈ దమన్ ఏంటంటే 1602 సంవత్సరంలో 1600 సంవత్సరాల్లో వచ్చారు ఇక్కడికి. 1602లో ఈ చర్చిని స్థాపించారు. దానికి ముందే వచ్చారు. యాక్చువల్గా వీళ్ళు 1961లో వీళ్ళు వెళ్ళిపోయారు, పోర్చుగీస్ వారు. 1961 వరకు వీళ్ళు 450 సంవత్సరాలు పరిపాలించారు. దాదాపుగా ఈ మందిరం కట్టి 423 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా బహుబలంగా ఈ ప్రాంతంలో సువార్త జరిగింది. అందరూ భక్తిలో ఉన్నారు, అంతా బాగానే ఉండేది. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని పట్టించుకోలేదు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎవరినో ఒక అతన్ని వాచ్మెన్ పెట్టుకుంది. సండే ఒక ఫాదర్ వస్తాడు, ఏదో కొంచెం బోధించి వెళ్ళిపోతూ ఉంటారు. పురాతనమైన చర్చి, 423 సంవత్సరాల క్రితం చర్చి. లోపల అదే ఫర్నిచరు, ఇక్కడ కూడా గేట్ కూడా అదే. ఆ ఫర్నిచరు, ఆ వుడ్ అదంతా కూడా అప్పటిదే. కానీ చెప్పడానికి చాలా ఉంది. కానీ ఇక్కడ వీడియో తీయడానికి నాటే ఇవ్వడం చెప్పారు. కొన్నిసారి అయితే తీసాము, కొన్నిసారి వీడియో కూడా పెట్టాం. ఇప్పుడు మనం మోతీ దమన్లో ఉన్నాం. ఆ పక్కనే నాని దమన్. ఇదేంటంటే దాన్నేమో పోర్ట్కి, గోడౌన్కి ఉపయోగించుకున్నారు. ఇక్కడేమో వీళ్ళు రెసిడెన్సీ ఉంచుకున్నారు. చుట్టూ కాంపౌండ్, ఇదంతా ఒక పెద్ద కోట. దీంట్లో హాస్పిటల్స్, రెసిడెన్సీస్, స్కూల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా బయట ఉండేదంతా వేరేది. ఇదైతే కోట, పోర్చుగీస్ వారు నివసించిన కోట, వాళ్ళు ఆరాధించుకోవడానికి చర్చి, ఇలా చాలా ఉన్నాయి. ఏదేమైనా 450 సంవత్సరాలు క్రీస్తు పిల్లలు ఇక్కడ ఉన్నారు. దేవుని పిల్లలంతా ఇక్కడ పరిచయం చేశారు, సేవ చేశారు దేశానికి. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడేమో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి ఈ రాష్ట్రం గురించి, దమన్ డయ్యూ. ఓకే, మేము ఇంకా అక్కడ కోట ఉంది, ఆ కోట దగ్గరికి వెళ్తాం. మీకు ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ క్షణికమే నేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా. ఈ లోక ప్రేమ క్షణికమే నేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా.